మూడో వచనాన్ని 3వ అధ్యాయం ధ్యానం చేసుకున్నాం. రాకడకు సూచనలు మరి చూస్తూ ఉన్నాం. వాటి విషయంలో ఈరోజు 3-4 వచనాలు చదువుకుందాం. ఒకసారి రిమైండ్ చేసుకుని 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మరొకసారి చదువుతున్నాను. నీవు ఎలాగూ ఉపదేశం పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండనీడలా నేను దొంగ వలె వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. ఆయన రాకడకు సూచనలు మనం చూస్తూ ఉన్నాం. సూచనలు 16 ధ్యానం చేశాం. రాకడకు సూచనలు ఇవి. అయితే వీటిని మనం పరీక్షించుకోనండి. మీకు సూచనలు ఎలాగా అంటే అతి ఈజీగా తెలుసుకోవచ్చు. జరుగుతున్న పరిణామాలను బట్టి కావచ్చు, యూట్యూబ్లో చూస్తున్నాం, వార్తల్లో చూస్తున్న కారణాలను బట్టి ఇవన్నీ చూస్తున్న ఈ 16 ముందు పెట్టుకొని ఒకసారి పరీక్షించుకోనండి. ఖచ్చితంగా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. 4వ వచనానికి రండి. 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం. చదువుకునే భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతుంటున్నాం. అయితే సార్దీస్ సంఘంలో కొందరు, అందరూ మెరుగు కలిగి లేరు కానీ సిద్ధపాటు లేకుండా ఉంటే, అలాంటి వారిలో కూడా కొంతమంది ఎలా ఉన్నారంట, తమ వస్త్రమును అపవిత్రపరచుకుని కొందరు ఎక్కడున్నారు? సార్దీస్ సంఘంలో ఉన్నారు. అంటే పాపం చేయకుండా పవిత్రంగా జీవించిన వారు కొందరు ఉన్నారు. సార్దీస్ సంఘంలో ఉన్న రక్షణ వస్త్రములను అపవిత్రపరచుకుని పదిలముగా దానిని కాపాడుకునేవారు కొంతమంది ఉన్నారని దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి ఎల్లప్పుడూ ఒక సంఖ్య ఉంటుంది. అయితే ఒక జనాభా ఉంటుంది. ఆ జనాభాలో అల్పమైన సంఖ్యాకులైన కొంతమంది ఖచ్చితంగా దేవుని కొరకు ఎల్లప్పుడూ ఉండనే ఉన్నారు. మరి ఆరంభం నుంచి చూస్తే కొంతమంది శేషించిన జనాంగం, కొంతమంది దేవుని కోసం నిలబడిన వారు, పవిత్రంగా జీవించేవారు, దేవుని కొరకై నిలబడేవారు కొంతమంది ఉన్నారు. అలాగే ఈ సార్దీస్ సంఘంలో కూడా వాళ్ళ వస్త్రాలను అపవిత్రపరచుకుని వారు కొంతమంది ఉన్నారు. అంటే సంఘంలో ఎలాగంటే కొంతమంది సత్యవంతులుగా ఉంటారు, కొంతమంది అసత్యవంతులుగా కూడా ఉండనే ఉంటారు. గత పూర్వం మరి పార్శిక రాజుల కాలంలో కొంతమంది అంట రాజు దగ్గర నమ్మకస్తులైన కొంతమంది తెల్లని వస్త్రం వేసుకొని రాజుతో పాటు సంచరించేవారు కొంతమంది ఉండేవారంట. అలాగే ఎవరైతే పరిశుద్ధంగా నమ్మకంగా జీవిస్తారో వారు దేవునితో కూడా సంచరిస్తారని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అదేవిధంగా కూడా నమ్మకస్తులైన వారు ఎలాగంట తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నవారు కొంతమంది ఉన్నారు. తెల్లని వస్త్రములు అనగా వారు హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకున్నవారు అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సార్దీస్ సంఘంలో కొంతమంది గోధుమలు మధ్యలో గురుగులు ఉన్నట్టుగా ఉన్నారు, గురుగుల మధ్యలో గోధుమ ఉన్నట్టుగా కూడా ఉన్నారు. సంఘంలో మరి అందరూ పరిశుద్ధులమా? అందరూ బయలు పట్టుకున్న వారందరూ పరిశుద్ధులా అంటే పరిశుద్ధిగా ఉండడానికి పిలవడిన వారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చూస్తున్నాడు. దేవునికి దృష్టికి ఎలా ఉన్నాం అనేది ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. చూడండి, మనం పరిశుద్ధంగా ఉన్నామా, పాపం అంటకుండా జీవిస్తున్నామా, మన వస్త్రాలను పవిత్రపరచుకుంటున్నామా అనేది ఎప్పుడు మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. కొంతమంది నీ యొద్ద ఉన్నారు. వారు ఎవరు? ఎలాంటి వారు అంటే తమ వస్త్రాలు అపవిత్రపరచుకుని వారు అనగా వారు ప్రత్యేకించబడిన వారు. ఎవరంట? ప్రత్యేకించబడిన వారు అంటే రాజీ పడని వారు అని. ఏమని? రాజీ పడని వారు కొంతమంది ఉన్నారు. మరి రాజీ పడకుండా ప్రత్యేకించ జనంగా నీవు ఉన్నావా అని ఒకసారి రోజు నువ్వు ప్రత్యేకంగా నువ్వేం చేసుకొని నువ్వే పరీక్షించుకోవాలి. ఇతరులు కాదు పరీక్షించాల్సింది, నీవే పరీక్షించుకోవాలి. యేసుప్రభువు ఉపమానం చెప్పాడు. ఏంటంటే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. ప్రతి సంఘంలో సత్యమైన అసత్యమైన క్రైస్తవులు ఉంటారు. అందరూ క్రైస్తవులేనా అంటే అందరూ క్రైస్తవులే, కానీ అందులో సత్యమైన వారు అసత్యమైన వారు ఉంటారు. కొత్త నోటు వచ్చిందనుకోండి, వెంటనే ఫేక్ నోట్ కూడా వస్తుంది కదా. ఏదైనా వస్తువు వచ్చిందనుకోండి, వెంటనే ఫేక్ నోట్ వస్తుంది.
ఒకప్పుడు నేను టీవీ మెకానిక్, రేడియో మెకానిక్, అదేవిధంగా ట్రైన్ మెకానిక్ నేర్చుకునే దినాల్లో అసెంబుల్ దొరుకుతాయి, పార్ట్స్ దొరుకుతాయి. అవన్నీ తీసుకొని ఫిట్టింగ్ చేసి అన్న ఏం తగిలేమంటే అక్కడ ఉంటాయి కొన్ని ఫిలిప్ అని, ఎల్జీ అని ఇట్లాంటి స్టిక్కర్స్ ఉంటాయి, ప్యానసిక్ అని కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, కంపెనీ లేబుల్స్ అనమాట. అవి తీసి గమ్మేసి అతికిస్తే అది కంపెనీది అయిపోతుంది అంతే. ఇంకా అర్థమవుతుందా? వాస్తవానికి అది కంపెనీదేనా, పేరు మాత్రం కంపెనీదే, కానీ లోపల అంతా ఎలాంటిది అసెంబుల్. మేము అక్కడ పార్ట్స్ ఇచ్చి మేము ఫిట్ చేసింది. ఇలాగ చాలా దొరికేటివి. అర్థమవుతుందా? అట్లాగా ఈరోజు క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ఫేక్ క్రైస్తవులు కూడా ఉన్నారు. చూడండి, యేసుప్రభు చెప్పిన ఉపమానం 13వ అధ్యాయం 24 వచనం నుంచి, ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలమును మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు లెక్క నుండి వచ్చనని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగింతురు, కొంతకాలము కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనియుడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నా నేను. దేవునికి స్తోత్రం. అయితే ఒక మనుషుడు తన పొలములో గోధుమలు ఎత్తాడు. వారిని నిద్రిస్తుంటుండగా శత్రువు వచ్చి గురుగులు ఎత్తిపోయాడు. ఆదివారం పాస్టర్ గారు వాక్యం ఇస్తాడు. ఇంకా 6 రోజులు మీకు ఆ పాస్టర్ గారు గ్యాప్ ఇస్తాడు కదా. 6 రోజులు లోకంలో ఉంటారు. లోకంలో లోక సంబంధమైన బోధలు, లోక సంబంధమైన వాడిని విని 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 అవి దుర్బోధలు ఉంటాయి, మంచి బోధలు ఉంటాయి, రకరకాల బోధలు వింటారు. లాస్ట్కి వినగా 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 అసత్యమే సత్యం అయిపోయే అవకాశం కూడా లేకపోలేదు. గురుగులు కూడా పెరిగాయి. గురుగులు పెరిగినప్పుడు దాసులు వచ్చి అన్నారు కదా, అయ్యా పెరిగేద్దామంటే వద్దు, ఇప్పుడు పెరగవద్దు, ఇప్పుడు పెరగవద్దు. ఎందుకు? అవి పెరిగితే గోధుమ కూడా పెరిగించబడతాయి, అవి కూడా పాడైపోతాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది సంఘాల్లో కొన్ని విషయాలు మా దృష్టికి వచ్చినప్పుడు వారు వెంటనే బహిరంగ గద్దించాం. కారణం ఏంటంటే వారితో బట్టి గోధుమ కూడా పాడైపోతాయని. అర్థమవుతుందా? కాబట్టి నిలువనించాలి. దుష్టుడు తరపునే పారిపోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే కొద్ది కాలం, కోతకాలం వరకు ఓగిపట్టండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కోతకాలం వరకు దేవుడు, ఇది కోతకాలానికి సిద్ధంగా ఉన్నాం, మనం కోతకాలంలో ఉన్నాం అనగా ప్రభు రాకడ దినాలు ఇవి. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తున్నది. కాబట్టి ప్రభు రాకడలో మనం చెప్పుకున్న 16 దాంట్లో విశ్వాస భ్రష్టులు అయ్యేవారు ఉంటారు, విశ్వాసం తొలిపే వాళ్ళు ఉంటారు, దుర్బోధలు విని తొలిపేలు ఉంటారని మన వాక్యం సెలవిస్తుంది, వింటూ ఉన్నాం. ఏదైనప్పటికీ సంఘంలో గురుగులు ఉంటాయి, గోధుమలు కూడా ఉండనే ఉంటాయి. మన మంచి గోధుమలమే, కానీ తెలియకుండానే మనలో బీజం ఎత్తిపోతాడు అపవాది. కాబట్టి పరీక్షించుకోవాలి, మనం మంచి గోధుమలుగా ఉండాలని ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. మన ఇంటిలో మంచి పాత్రలు ఉంటాయి. అదే యేసుప్రభు ఉపమానం చెప్పాడు, ఇంటిలో 2 రకాల పాత్రలు ఉంటాయి. చూడండి, తిమోథెయుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ప్రతి సంఘంలో అర్హులైన గనులైన సభ్యులు, అనర్హులైన నీచులు కూడా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. ఒక గృహంలో
వెండి బంగారాల వస్తువులు ఉంటాయి, మట్టివి ఉంటాయి, కర్రవి ఉంటాయి. మీ ఇళ్ళలో కూడా మంచివి ఉంటాయి, విలువైనవి ఉంటాయి, విలువ లేనివి ఉంటాయి. నాకు తెలిసి ప్రతి ఇంట్లోనూ కొన్ని షోకేస్లో ఉంటాయి, కొన్ని ఏమో వాడబడే అందుబాటులో ఉంటాయి. ఉండవా? రైట్. కొన్ని ఘనతకు ఉంటాయి, కొన్ని ఘనహీనతకు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. సంఘంలో కూడా రకరకాల భిన్న అభిప్రాయాలు కలిగిన ఉండరని కాదు, ఉంటారు. అయితే నిజమైన విశ్వాసులంతా ఇలాంటి నీచులు అసత్యవాదులైన సహోదరుల నుండి వేరై ఉంటారు. అర్థమైందా? వేరై ఉండడం, ప్రత్యేకించబడి ఉండాలి, లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. మరి వాక్యానుసారంగా ఉన్నారా లేదా సరే వాళ్ళ మాటలను బట్టి మనకు అనుకోవచ్చు. ఒక వ్యక్తి దేని విషయంలో ఎక్కువ నొక్కి చెప్తున్నాడో ఆ వ్యక్తి చెప్పే దాన్ని బట్టి మన ఆలోచన ఎక్కడికి వెళ్తున్నాయి? యేసు దగ్గరికి వెళ్తున్నాయా, లేకుంటే లోకం వైపు వెళ్తున్నాయా, దేని వైపు వెళ్తున్నాయి, దాన్ని బట్టి చెప్పేయచ్చు. అర్థమైందా? నా బోధలో ఎక్కువగా దేన్ని మరి చెప్తున్నానో మీరు చెప్పేయచ్చు. సారాంశం కింద ఏంటి గురించి చెప్పాడు అంటే పరలోకం గురించి చెప్తా, పరలోకం మీద మనం చేరాలని చెప్తున్నామా, యేసు దగ్గర రమ్మని చెప్తున్నామా, లేకుంటే సేవక దగ్గరికి రావాలని చెప్తున్నామా, దేని మీద మనము మీకు బోధ చేస్తున్నాం దాన్ని బట్టి చెప్పచ్చు. నేను నా దగ్గరికి అంటే దేవుని పక్కన పెట్టి సేవకుని మీదకి ఫోకస్ అయ్యేదాకా మీకు చెప్పానా, డబ్బు మీద ఫోకస్ అయ్యేదాకా చెప్తున్నానా, లేకుంటే లోక సంబంధం వాటి మీద ఫోకస్ అయ్యేలా చెప్తున్నానా, లేకుంటే క్రీస్తు మీదకి మిమ్మల్ని క్రీస్తు వైపు చూపించేవానిగా నేను ఉన్నాననేది దాన్ని బట్టి నిర్ణయించబడవచ్చు మనం చెప్పే బోధ ఎలాంటిది అని. అది నా బోధ అయినా ఏ బోధ అయినా మనం చేసే బోధ ఏ బోధ అయి ఉండాలి? క్రీస్తు వైపు చూపించేదిగా ఉండాలి. నేను దిక్కుచి లాంటి వాడిని అని చెప్తున్నాను. సేవకుడు ఎప్పుడు ఎలాంటి వాడు? ఒక దిక్కుచి లాంటి వాడు. సేవకునికి లేవా బాధలు, శ్రమలు, ఒత్తిళ్ళు ఉండవా, మరి శోధనలు ఉండవా, అన్నీ ఉంటాయి. కానీ ఎన్ని ఉన్నాను తట్టుకొని ఇలా డైరెక్షన్ చూపించేవారు, క్రీస్తు వైపు చూపించేవారిగా ఉండాలి. నా దగ్గరికి వచ్చేదాకా నేను చూపించుకుంటే ఏ ఉపయోగం లేదు. కాబట్టి మనం లోక సంబంధమైన వారి వైపు వైద్యులకి పరిశుద్ధపరచబడి ప్రతి సత్కారానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరి ఎందుకండి మరి ఇలాంటి వారు కొంతమంది ఉంటారు కదా, అయినా మన పరిస్థితి వారి ఎందుకు మనము ఎంకరేజ్ చేయాలి, ఎందుకు మనం ప్రోత్సహించాలంటే ఒకటి కారణం, ఏ ఒక్కరిని దేవుడు తోసివేయట్లేదు, ప్రతి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. చర్చిలో కూర్చున్నా రాకపోయినా, ఏ స్థితిలో ఉన్నా, దూషించినా, ఏమి చేసినా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, యూదా అంటాడు, యూదా పత్రికలో 23వ వచనంలో చూడండి, సందేహపడు వారి మీద కనికరం చూపడి అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఏమంట? శరీర సంబంధమైన అపవిత్రతను ఏమాత్రం మనం ఒప్పుకోకూడదు, దాన్ని అసహించుకుంటూనే ఏం చేయాలంట? దేవుని ఎడల భయముతో కొందరినైనా మనం ఏం చేయాలంటే కరుణించాలి, రక్షించాలి. ఇప్పుడు అగ్నిలో పడినట్లుగా, అగ్నిలో నుండి లాగినట్టుగా, అనగా పిల్లలు ఆడుకుంటూ అగ్నిలో పడబోతున్నారు అనుకోండి, చూస్తూ ఉంటారా? ఏమవుతారు? లాగుతారు, పక్కన లాగేసి అమ్మో, ఇందాక సాక్షి సోదరి అగ్ని వస్తే రాకునిలే, భలే మా ఇంట్లో దీపావళి పండుగ ముందే వచ్చింది అనుకుంటే ఎట్లాగా? ఏమా అంత మండుకుందని, ఇల్లంత మండుతుంటే దీపావళి పండుగ వచ్చింది అంటామా? అనం కదా. లాగేస్తామా లేదా? పిల్లల్ని ఏదన్నా నష్టం కాకుండా చూసుకుంటామా లేదా? అంతే కదా. అలాగే కొందరిని లాగాలి. నేను లాగాను కాబట్టి నువ్వు నా మాట వినాలి అనేది ఏం లేదు ఇక్కడ. నువ్వు ప్రభులో ఉండు. నేను పక్క నుండి ప్రభులో ఉంటానంటే ఎలాగే? అర్థమవుతుందా? ఇప్పుడు 4-5 కట్టలు వేసి మండుతూ ఉంటే అది బాగా మండుతుంది ఆ కర్ర. అది ఒక కర్ర పక్కన పెడితే రోజు ఆరిపోతుంది. ఇదంటారా? సంఘ సావాసం ఉన్నవాడే ఎప్పుడు మండుతూ ఉంటాడు, మండిస్తూనే ఉంటాడు. కాబట్టి లోకం నుండి ప్రత్యేకించబడాలి. మరి కొంతమంది ఈ సాధి సంఘంలోనంట ఎలా ఉన్నారు అంటే, అపవిత్రపరచుకుని వారు, తమ వస్త్రాలను అపవిత్రపరచుకుని వారు, అనగా వారు ప్రత్యేకంగా జీవితాన్ని జీవించారు. వారు లోకంలోనే ఉన్నారు, సాధి సంఘంలో ఉన్నారు. అందరూ ఎలా లేరు? పవిత్రంగా లేరు, దేవుని అనుసరించే వారిగా లేరు, మెలుగు కలిగి లేరు. అందుకే దేవుడు చెప్తూ వచ్చాడు, గత వారంలో మనం ధ్యానం చేసి వచ్చాం, మెలుగు కలిగి ఉండండి, నేను వస్తున్నాను, దొంగ వల్ల వస్తాను. ఎంత చెప్పినా నిద్రపోతూనే ఉన్నారు. అయినను అలాంటి సంఘంలో కూడా కొందరు దేవుడు మెచ్చుకుంటున్నాడు. కొందరు ఉన్నారు వంశానికి ఒకడు అన్నట్టుగా
సంఘంలో కూడా అన్ని విషయములలో ప్రభు వైపు చూసి నిలబడే వాళ్ళు ఉన్నారు, లేదనట్లేదు. అందరూ దొంగలు కాదు, అందరిలో కొంతమంది నమ్మకంగా ఉన్నవారు ఉన్నారు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం, ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఓ ప్రత్యేకమైన జనాంగం అక్కడ ఉంది. చూడండి, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఎట్లనెను చూద్దాం, ఒక నిమిషం. ఈ 120 మంది ఉన్నారు. ఎవరు వీళ్ళు? యేసుక్రీస్తు ఆరోహణ తర్వాత, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత 120 మంది ప్రత్యేకించబడ్డారు. మొట్టమొదటి సంఘం ఎంతమంది? 120 మంది. వీరిలో 12 మంది అపోస్తులు అయితే ఒకరు చనిపోయారు, 11 మంది ఉన్నారు. మిగతా 70 మంది ఏమో యేసుప్రభువారికి 70 మంది సేవకులు ఉన్నారు. వారు యేసుప్రభు ఏ ప్రాంతానికి వెళ్తారో ముందుగా వీరు వెళ్ళి త్రోవ సలారం చేస్తూ వచ్చారు. వారి పేర్లు రాయబడలేదు, కానీ వారు కూడా ఆయన శిష్యులే. పిలబడిన వారు, ఏర్పరచబడిన వారిలో 70 మంది కూడా ఉన్నారు. వారు ఉన్నారు ఇక్కడ. వీరు 11 మంది, ఇంకా కొంత స్త్రీలు ఉన్నారు. అందరూ కలిపి కొంతమంది, ఎంతమంది? 120 మంది మొట్టమొదటి సంఘం. వీరెవరంటే ప్రత్యేకించబడిన వారు. ఆ 120 మంది ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారా? ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు ఉన్నారా? ఏ దేశంలో అయినా క్రిస్మస్ జరుపుకుంటున్నారా? ఏ దేశానికి వెళ్ళినా దేవుని ఆరాధించి ఉన్నారు అంటే ఆ 120 మంది ప్రారంభంలో వారు చేసిన సేవ అంటే వారు ప్రత్యేకించబడిన వారు. ప్రత్యేకించబడిన వారి ద్వారానే దేవుని రాజ్యం కట్టబడుతూ వచ్చింది. వారి ద్వారానే దేవుని ప్రేమ వెల్లడిపరచబడుతూ వచ్చింది. వారి ద్వారానే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ పరిచయం కొనసాగుతుందంటే వారు ప్రత్యేకించబడ్డారు. వారిలాగా జీవించడానికి అనేకులు ప్రత్యేకించబడుతూ వచ్చారు. ప్రతి జనాంగం నుంచి, ప్రతి జాతిలో నుంచి ప్రత్యేకించబడుతూ వచ్చారు. అందుకే చూడండి, ప్రత్యేకమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి. మనది ఒక ప్రత్యేకమైన జీవితం. అందరిలాగా జీవించడానికి కాదు, దేవుడు ప్రత్యేకమైన జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. అపోస్తలుల కార్యాల ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, సింహాసనం చుట్టూ 24 సింహాసనం నుండెను. సింహాసనము చుట్టూ 4 ప్రకటన. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రం ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటం పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనం అంటే దేవుని సింహాసనం చుట్టూ ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? 24 ఉన్నాయి. ఈ 24 సింహాసనాలు ఏంటో తెలుసా? అపోస్తులు 12 మంది, అలాగే ఇశ్రాయేలు గోత్రికులు ఎంతమంది? 12 గోత్రాలు, 12 పెద్దలు. వారు 12 మంది. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులు. వీరి యొక్క సింహాసనాలు అక్కడ ఉన్నాయి. వారు ఎలాంటి వారంట? తెల్లని వస్త్రం ధరించుకున్నవారు. తెల్లని వస్త్రం అంటే మేము కూడా వేసుకుంటాం సార్, ముందు చెప్పకూడదా అని చెప్పి మీరు కూడా తెల్లని వస్త్రం వేసుకుని రావచ్చు కదా. పై తెల్లని వస్త్రం కాదు, తెల్లని బట్టలు వేసుకున్న అందరూ పరిశుద్ధులు కాదు. అర్థమైందా? యేసు రక్తంలో మన పాపాలు కడుక్కున్న వారందరూ తెల్లని వస్త్రం ధరించిన వారు అని గుర్తుపెట్టుకోవాలి. అది రక్షణ వస్త్రం, పైన కనబడే వస్త్రాలు కాదు. అయితే తెల్లని వస్త్రం వేసుకోవద్దంటే వేసుకోవద్దని కాదు, వేసుకోండి, మంచిదే. అర్థమవుతుందా? రైట్. చాలామంది పాస్టర్ తెల్ల బట్టలు వేసుకుంటారు, కానీ వాళ్ళ పాస్టర్ వాళ్ళకి ఇబ్బంది. చాలామంది నాకు తెలుసు, వాళ్ళు యాంటీ కూర్చుంటే లేస్తుంటారు. వాళ్ళ పాస్టర్ ఎంత తిరుగుతూ ఉంటారో అనుకుంటా నేను, తెలుసా? బట్టలు ఉతికేటప్పుడల్లా ఎంత తిరుగుతూ ఉంటారో. లేదంటారా? మన ఒకతను చిల్లర పెట్టుకోవాలి బెదర్ 5 అన్న జోబిలో అంటున్నాడు. ఎందుకంటే బట్టలు 5 రూపాయలు దొరకకపోతే తిడతారంట. బట్టలు తీయడం జోలి చేయబెట్టినాడు, 5 రూపాయలన్నా దొరకాలి వాళ్ళకి, లేకపోతే తిడతారు బెదర్. అందుకే చిల్లర ఉంటే ఏంటి బెదర్ అంటున్నాడు. నా దగ్గర చిల్లర లేదు అని. బట్టలు ఇప్పేసేటప్పుడు అంతో ఇంత జోలో పెట్టాలి, లేకపోతే తిట్లు వస్తాయి. లేదంటారా? మీ బట్టలు పాతకైనా పర్వాలేదు, కానీ దాంట్లో ఏమో టిప్ ఉంటేనే నీకు తిట్లు తప్పిపోతాయి. ఓకేనా? తిట్లు తిరుగుకుండా నీ బట్ట తెల్లగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? దాంట్లో టిప్పు పెట్టాలా? నేర్చుకోండి. ఓకేనా? నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలా. జీతం ఇవ్వాలి వాళ్ళకు కూడా. నేను ఇస్తాను, అప్పుడప్పుడు టిప్పులు ఇస్తా ఉంటా, జీతాలు ఇస్తుంటా. ఒకసారి పాస్టర్కి అడగండి, చెప్తాను. బాత్రూమ్ కడిగిన దానికి గిడి ఇస్తా. నాకు బాత్రూమ్ క్లీన్ కావాలంటే డబ్బులు ఇస్తాను. అదే ఓనికి ఇస్తే వాడు అడిగిపోతాడు. కాబట్టి చెప్పకపోయినా అడుగుతారు, నో ప్రాబ్లం. అయినా టిప్ ఇవ్వాలా, ఇస్తే ఇంకా తెల్లగా అవుతుంది. అర్థమవుతుందా? రైట్.
అప్పుడు ఏడవకుండా చేస్తారు. అంతా నేనే చేయాలనరు, ఇంకో చూసి ఇంకోసారి చేస్తానంటారు. కాబట్టి అట్లా డబ్బు ఇచ్చి కూడా పని చేయించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, మీరు కూడా ఫాలో కాండి. అంత మాత్రమే తెల్ల బట్టలు వేసుకున్నది మాత్రం పరిశుద్ధులు కాదు. కానీ అంటే తెల్లని వస్త్రాలు పరిశుద్ధ చిహ్నంగా ఉన్నాయి. అలాగా తెల్లని వస్త్రాలనగా హృదయమైన పరిశుద్ధంగా ఉండాలి, మనము పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం. గోత్రములలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా, ఈ భాగాన్ని చదవడానికి నేను చదివిస్తున్నాను. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజరని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిల్చున్నారు? ఎవరు వీళ్ళు అంటే ప్రతి జనాంగంలో నుంచి, ప్రతి ఒక్క భాషను మాట్లాడే వారిలో నుంచి, ప్రతి వంశంలో నుండి మరి లెక్కింప సఖ్యం కానంత జనాంగం వచ్చారంటే ఎవరు వీళ్ళంటే కొందరు ఉన్నారు. లోకం 800 కోట్ల జనాంగంలో ఎంతోమంది ఉన్నారు. అయితే లోకం పాపం బయటతో నిండిపోయింది, కానీ పరిశుద్ధంగా జీవించేవారు ఉన్నారు. అర్థముందా? పరిశుద్ధంగా జీవించారు, భూమి మీద ఉన్నారు. దేవుని కోసం నిలబడిన వారు, వారి పాపాలు యేసు రక్తంలో కడుక్కొని పరిశుద్ధంగా జీవించేవారు ఉన్నారు ఈ లోకంలో. ఆ గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. ఆ గుంపులో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ గుంపులో ఉండాలి నీవు? ఆ గుంపులో. ఏ గుంపు అంటే ఓ రోజు రాబోతుంది, సార్వత్రిక సంఘం పోగు చేస్తాడు దేవుడు. ఎవరిని పోగు చేసుకుంటాడు? ఇప్పుడు ఇండియాలో క్రికెట్ ఆడేవాళ్ళు వీధి కూడా ఉన్నాడా లేదా? బ్యాట్ ఇస్తే నేను ఆడతాను లేదా? ప్రేమ్ సాగర్ ఉన్నాడు, బ్యాట్ ఇస్తే 6 కొడతాడు ప్రేమ్ సాగర్. వాళ్ళ ఆయన మరీ విషయం కోచింగ్ పంపించాడు ఆయన. రైట్. ఎవరైనా చెప్పండి, మీ పిల్లలు ఆడరా క్రికెట్? సందుకి గల్లీకి ఇట్లా పోయి ఇట్లా రౌండ్ వేసినట్టు ఎంతమంది పిల్లలు ఆడుతారో. కానీ ఇండియాతో ఆడడానికి ఎంతమంది సెలెక్ట్ అవుతారు? 12 మంది, మహా అంటే ఎక్స్ట్రా ప్లేయర్ 11 మంది. ఎక్స్ట్రా ప్లేయర్లు కొంతమంది ఉంటారు, అంతే కదా. ఇన్ని కోట్ల జనాంగంలో అంతేనా? ఏళ్ళలో లెక్క పెట్టచ్చు వాళ్ళని కదా. కారణం ఏంటంటే అందరినీ ఎన్నుకోరు, కొంతమందిని ఎన్నుకుంటారు. అట్లాగే దేవుడు కూడా ఇన్ని కోట్ల జనాంగంలో ఆయనకి కావాల్సింది ఎవరంటే సెలెక్ట్ చేసుకుంటారు. పరిశుద్ధులు కావాలి. టాలెంట్ కాదు కావాల్సింది దేవునికి, నీ ప్రసంగం కాదు దేవునికి కావాల్సిందే. నీ యొక్క అంటే మంచి సింగర్ కావాలా, మంచి బోధకుడు కావాలా, ఆయనకు అవసరం లేదు. రాళ్ళల్లో రాగాలు పుట్టించుకోగలడు. ఆయనకి కావాల్సింది పరిశుద్ధులు. ఎవరు కావాలి? పరిశుద్ధంగా ఉన్నవారు కావాలి. ఎలా అవుతారు పరిశుద్ధులు అంటే ఆయన రక్తంలో కడగబడితేనే అవుతారు. వేరే రకంగా ఎప్పుడు కారు. పాస్టర్ గారికి కానుక ఎక్కువ ఇచ్చినంత మాత్రం నువ్వు పరిశుద్ధురాలు అయిపోయి పరిశుద్ధ కాలేవు. పాస్టర్ గారు కానుక ఇస్తే నేను పరిశుద్ధం అయిపోతాను అనుకోవద్దు. నువ్వు ఇచ్చే కానుకను బట్టియో, నువ్వు ఇచ్చే పొగడతను బట్టియో, లేకపోతే నువ్వు ఇచ్చిన గిఫ్ట్లు బట్టి నువ్వు పరిశుద్ధుడు కాదు. ఎప్పుడు అవి ఇస్తామంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవించిన తర్వాత, పరిశుద్ధిగా ఉన్న తర్వాత ఆటోమేటిక్గా దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు, నీ హృదయం ప్రేరేపిస్తుంది. జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చిన తర్వాత ఆయన హృదయం మారిపోయింది. యేసయ్య అన్నాడా, నీ ఆస్తంత పెదలకి ఇచ్చి అన్నాడా? అనలేదు, ఏం చెప్పలేదు, ఇంకా మాట్లాడలేదు. వచ్చి కూర్చుంటేనే ఆయన దగ్గర వచ్చి సాగిలపడి, యేసయ్య నా ఆస్తిలో సగభాగం పేదలకి ఇస్తానన్నాడు. ఓ శబాష్. అంత మాత్రమే కాదు, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాను, వాళ్ళు 400 ఇచ్చేస్తాను. ఓ శబాష్. ఇతడు కూడా అబ్రహాం కుమారుడే. ఆయన మనసు మారింది. హల్లెలూయా. యేసయ్య చెప్పాడా? చెప్పలేదు. ఎప్పుడు ఇచ్చాడు? మనసు మారింది. మనసు మారాలి. మన మనసు నూతనపరచబడితేనే అవన్నీ చేయగలం. ఇచ్చినంత మాత్రమే కాదు. కాబట్టి మనకు దేవునికి కావాల్సింది పరిశుద్ధులు కావాలి, పవిత్రులు కావాలి. చూడండి, ఆ ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలోనే 13వ వచనంలో పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. హల్లెలూయా. ఏమంటా? తెల్లని వస్త్రం ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తారు? సంఘంలోంచే వచ్చారు. సంఘంలో పరిశుద్ధులుగా జీవించిన వారు,
సంఘ సహవాసంలో ఉన్నవారు శ్రమైనా, కష్టమైనా, నిందైనా, అవమానమైనా, ఖడ్గమైనా, మరణమైనా ఏమైనా దేవుని కోసం నిలబడి వారి వస్త్రాలు ఏమంటే పాతగిల్లకుండా వారి వస్త్రాలను కాపాడుకుంటూ పరిశుద్ధాన్ని కాపాడుకుంటూ జీవించిన వారే అక్కడ నిల్చుంటారు. హల్లెలూయా. ఇక్కడ నిల్చుంటేనే అక్కడ నిల్చుంటాం. అర్థమవుతుందా? స్థిరంగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? స్థిరముగా ఉండాలి. మనుషులు కనబడవాలని కాదు మన భక్తి, దేవుడు చూస్తున్నాడు. స్థిరమైన భక్తి కలిగి ఉండాలి. ప్రభువు మెప్పించే భక్తి కలిగి ఉండాలి. ఘనతలు కోరుకోకూడదు. ఈ లోకంలో దేన్ని ఆశించకూడదు. ఇందాక చెప్పినట్టుగా రాజీ పడకూడదు. హల్లెలూయా. రాజీ పడకూడదు. దేంట్లో రాజీ పడకూడదు. ఒకసారి చూడండి, రాజీ పడమనే లేఖనాలు ఎక్కడ కనపడదు. కానీ మరి సువార్తిక క్రైస్తవులు అది ఒక సాధారణమైన మాట అయిపోయింది. మనం నిర్గమకాండంలో చూస్తాం. నిర్గమకాండం 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం మధ్యలో ఫరో మోషేల మధ్య చర్చలు జరుగుతాయి. ఫరో ఏం చేస్తున్నాడంటే రాజుకి వస్తున్నాడు. రాజుకు జనులు వస్తాడు, కొన్ని సలహాలు ఇస్తాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ రాజీ పడం అనేది రాజకీయాల్లో కానీ కార్మిక వివాదాల్లో కానీ పరిష్కరించేటప్పుడు చూస్తాం. మరి గత సంవత్సరం ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమంది విజయవాడకి వెళ్ళి అమరావతి దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తూ వచ్చారు కదా. మాకు జీతాలు పెంచండి, వేతనాలు పెంచండి, మేము స్ట్రైక్ చేస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు మరి స్ట్రైక్ చేసినప్పుడు, వారు కూడా ఉద్యమాలు చేసినప్పుడు మా శాలరీస్ పెంచాలన్నప్పుడు మన నగరం అంతా ఎలా ఉంది? కంపుగా ఉండే. అది ఆ వీధికి వెళ్ళినా కంపు కొడుతూ ఉంది. కారణం ఏంటి? ఎక్కడ వేసిన చెత్త అక్కడే రోజు వచ్చి చెత్త కుండీలోకి వేయరు, చెత్త పక్కన వేస్తారు. ఆడ చెత్త కుండీ ఉంటుంది, దాంట్లోకి వేయరు. ఇల్లు వాటికి వస్తారు, డబ్బు ఉంటాయి, వీటి నుంచి చూస్తారనమాట. ఈడే పడుతుంది అది. లేదంటారా అట్లా వచ్చి కుక్కలు వచ్చి అవి ఇట్లా లాగుతాయి, అది నర్రట్లోకి వస్తుంది. ఇంకో వచ్చే వాళ్ళు కూడా వీరు కూడా ఆటకి తిరుగుతారు. ఆ పైన ఏమో తొట్టేమో ఖాళీగా ఉంటుంది, చుట్టేమో ఫుల్గా ఉంటుంది. తొట్టి ఖాళీగా ఉంటుంది, పడితే 2-3 ఉంటుంది. దాంట్లో దగ్గరికి వెళ్ళి వేయరు. అసహ్యం వీళ్ళకి, లేదంటారా? ఇలాంటి వారి ద్వారా పట్టణం అంతా కంపు ఇట్లా పోతుంటే అబ్బో దుర్వాసన తట్టుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారు? దీక్షలో కూర్చున్నారు. ఎందుకంటే మాకు 5,000 పెంచండి అన్నారు అనుకోండి. కార్మికులు ఇంకంతే కదా, మాకు 5,000 పెంచండి అంటే వాళ్ళు ఏమంటారు? లేదు మేము 5,000 పెంచాం, నా పరిస్థితిని బట్టి మీకు 1,500 పెంచుతాం అంటారు. అంతే, 1,500 పెంచుతామంటారు. లేదు మేము ఒప్పుకోమంటారు. లాస్ట్కి వాళ్ళు కొంతమంది నాయకులు వీళ్ళు మంత్రులు కూర్చొని చర్చ జరుగుతుంది లేదా అంటే ఆ యొక్క ఫ్యాక్టరీ కావచ్చు, లేకుంటే ఇంకోటి కావచ్చు, సంస్థలు కావచ్చు, అప్పుడు కూర్చొని మధ్యలో చర్చలు జరుగుతాయి. సరే మీరు 5 అడుగుతున్నారు, మేము 15 ఇస్తామంటున్నాం. మధ్యలో అట్లా కాదు, కానీ ఒక రాజుకి వద్దాం. ఏంటంటే 5 వద్దు, 15 వద్దులే, 3 ఇస్తాను అనుకో, రైట్, 3కి ఓకే, రాజీకి వచ్చేస్తారనమాట. రాజీ అంటే అది రాజీ పడ్డం. వీళ్ళు అనుకున్నది రాకపోయినా, వాళ్ళు అనుకున్నది ఇవ్వకపోయినా మధ్యలో ఏమొస్తుంది? రాజీ పడుతుంది. ఆ రాజీతో సంతోషంతో వారు హ్యాపీగా పండుగలు చేసుకుంటారు, హ్యాపీగా వెళ్ళిపోతారు. అయితే క్రైస్తవులుగా మనము వీటిని చేయొచ్చా? రాజీ పడే తత్వం కలిగి ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు. రాజీలో ఒక స్థానం మరొకరికి పాక్షికంగా అప్పగించడమే. అర్థమైందా? రాజీ అంటే మన ఆత్మీయ జీవితాన్ని సాధనకు అప్పచెప్పడమే, రాజీ పడ్డమే. అలా రాజీ పడకూడదు మన జీవితంలో. చూడండి, కానానీయులు నిర్మూలన చేయమని దేవుడు యెహోషువతో చెప్పాడు. అయితే యెహోషువ గ్రంథంలో 9వ అధ్యాయం 24వ వచనంలో అయితే అక్కడ గిబియోనీయులు ఉన్నారు. యెహోషువతో యుక్తి కావాలి, రాజీకి వచ్చారు. అయ్యా మమ్మల్ని ఎలగొట్టద్దండి, మీకు మేము దాసులుగా ఉంటాం, రాజీ. ఓకే శబాష్, మేము ఉన్నంతకాలం మిమ్మల్ని ఏం చేయమని ఈయన రాజీ పడ్డాడు, రాజీకి వచ్చారు. అలాగే ఇంకో వ్యక్తి రాజీ పడ్డాడు తన యొక్క పరిపాలనలో. ఆయన ఎవరంటే సౌలు. చూడండి, సౌలు 2వ సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 15 చూద్దామా? 15 మొదటి సమూయేలు 15. చాలు. ఇక్కడ సంపూర్ణంగా అమాలేకులను వారి యొక్క సమస్తాన్ని నిర్మూలన చేయమని దేవుడు సౌలుకు చెప్పాడు. సమస్తాన్ని 3వ వచనంలో చూడండి, 3వ వచనం చూడండి. కాబట్టి నీవు పోయి
కనుకరింపక అమాలేకీలను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి అన్నిటిని హతము చేసి వారి కలిగినంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలం చేయమని దేవుడు చెప్పాడు. ఈయన రాజీ పడ్డాడు, అడివి చేయలేదు, దేవుని మాట పక్కన పెట్టాడు. రాజు ఎందుకు పడ్డాడు తెలుసా? అంతా ఉన్న వాళ్ళంతా కలిసి లేదండి మనం మంచి మంచిగా తీసుకెళ్తాం, రాజు మాట చంపలేదైనా, పశువులను అన్నీ ఎత్తుకుని వచ్చేసారు, అన్ని బంగారు ఏది తీసుకురాకూడదు, అక్కడి నుంచి ఎంత నిర్మూలన చేయమన్నారు. సార్ ఇది అన్యాయం కదా, మీ దేవుడు ఏం దేవుడు అంటారు కొంతమంది. ఏమంటారు? ఇది చట్టం. ఏంటి ఇది? చట్టం. చట్టంలాగా చూడాలి. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఒక దేశానికి వెళ్ళి ఆ దేశాన్ని నిర్మూలన చేయమని చెప్పాడు, అన్నిటిని నిర్మూలన చేసి అన్నాడు. మరి దేవుడు అన్యాయస్తుడు కదా, పురుషులు చంపంటున్నాడు, స్త్రీలు చంపమంటున్నాడు, పిల్లలు చంపంటున్నాడు, పశువులు సమస్తాన్ని పాడు చేయమంటున్నాడు. ఇంత హడ్డుడా దేవుడు, అన్యాయస్తుడా, ఇదేంటి అని కొంతమంది అంటారు. అయితే ఇది ఎప్పటికీ ఏ దినాన ఒక చట్టం, ఆ దేశ చట్టం. ఇది ఏ దేశ చట్టం? ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన చట్టం. ఇప్పుడు భారతదేశానికి ఒక చట్టం ఉంటుంది. మీరు పాకిస్తాన్కి వెళ్ళి అందరినీ చంపేసారండి, తప్పు కదా? మీరు పాకిస్తాన్కి వెళ్ళి వాళ్ళు మన మీదకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళతో మనకు అపాయం ఉంది. మన వాళ్ళు వెళ్ళి ఆ దేశంలో ఎంతమంది సాధ్యమైతే అందరూ చంపేసి, పశువులు చంపేసి, ఇల్లు పాడు చేసి వచ్చారనుకో, మనం ఏమంటాం? చెప్పట కొడతాం, చెయ్యి. తప్పు కదా, మన దేశం వాళ్ళని తప్పు కదా అని అంటారా? అది చట్టం అండి, అది న్యాయం అంటాం. ఇది కూడా న్యాయమే. ఆ దినాల్లో దేవుడు వారికి ఇచ్చిన చట్టం, వారి దేశానికి, శత్రు దేశానికి మీద ఇది చట్టం. ఇది ధర్మశాస్త్రం. అప్పట్లో పాత నిబంధనలో వారికి ఇచ్చిన చట్టం, చట్టాన్ని ఫాలో అవుతున్నారు. ఆ చట్టమే ఈరోజు ప్రతి దేశంలో దీన్నే ఫాలో అవుతున్నారు. శత్రు దేశం ఎడలా మనం ఎలా ప్రవర్తించాలో వారికి అదే చెప్పాడు, అదే చేస్తున్నారు. ఈరోజు మన దేశం అసలు వేరే దేశానికి వెళ్ళి యుద్ధం చేసి వారిని చంపేసి వస్తే ఏమంటారు? దాన్ని విజయం అంటారు, విజయ తిలకం దిద్దుతారు, జై అంటాం. వాస్తవం అంటారా? అది చట్టం, అది చేయాల్సిందే. ఎందుకంటే శత్రువుల నుంచి మనం కాపాడుకోవడానికి. రైట్. లేకపోతే మనం చచ్చిపోతాం. లేదంటారా? లేదండి మేము చంపమంటే వాళ్ళు వచ్చి చంపేసిపోతారు, ఏ కనికరం లేకుండా. అదే జరుగుతుంది. అమాలేకుల ద్వారా మీకు శాపం వస్తుంది, లేకపోతే మీకు ఇబ్బంది కలుగుతుంది, వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని లేకుండా చేస్తారు. కాబట్టి వారు నిర్మూలన చేయమంటే ఆయన చేయలేదు. పశువులు తెచ్చుకున్నాడు, పైగా మనుషులను మెప్పించాలని చూశాడు. అంత రాజీ పడిపోతాడు, లోకంతో రాజీ పడిపోయాడు. ఎవరంటే సౌలు. కాబట్టి సౌలు మరి 15వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది కదా, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మరి మీరి పాపం తెచ్చుకొంటిని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? కారణం ఏంటంటే సౌలు చేసిన పనిని బట్టి దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. అంటే రాజీ పడిపోయాడు, ఈయన లోకంతో రాజీ పడిపోయాడు, లోక ఆశలకు లోనైపోయాడు, దేవుని మాట ధిక్కరించాడు, దేవుని మాటను వినలేదు బొత్తిగా. దేవుడు చెప్పింది చేయాలి. ఎంతమంది దేవుడు చెప్పినది చేస్తున్నారు? వాక్యం వింటారు కానీ బయటికి పోయిన తర్వాత మామూలే చెప్తారు పాస్టర్లు. రాజీ పడిపోతారు లోకంలో. తాగేవాడు తాతనే ఉంటాడు, తిట్టేవాడు తిడతానే ఉంటాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు, వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేస్తూనే ఉంటారు, వింటారు అంతవరకే. కానీ ఫాలో గారు అంటే రాజీ పడిపోతున్నారు. రాజీ పడే వాళ్ళు దేవునికి అవసరం లేదు, వాళ్ళని బట్టి దేవుడు పశ్చాత్తాపడతాడు. అందుకే చూడండి, దేవుడు సౌలుని బట్టి 11వ వచనంలో అని అంటాడు, సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞను గైకొనకపోయాను గనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టెను. సౌలు బ్రతికిన దినులన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించినందుకు యెహోవా పశ్చాత్తాపడెను. సౌలు ఇశ్రాయేలు రాజు, మొట్టమొదటి రాజు. ఈయన దేవుని మాట వినలేదు, దేవుని మాటకు ధిక్కరించాడు, దేవునికి లోబడలేదు, మనుషుల మాటలు విన్నాడు, దేవుని మాట పక్కన పెట్టాడు. సేవకుని మాట కూడా వినలేదు, ఈయన సమూయేలు మాట కూడా వినలేదు. అందుకే సమూయేలు, సేవకుడైన సమూయేలు ఏనాడే కానీ ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి అడుగు పెట్టలేదంట. ఏ రోజు వాళ్ళ ఇంటికి పోలేదు. ఈరోజు చాలామంది ఏం సార్ ఒక రోజు రాకపోతే మీరు మా ఇంటికి వచ్చి ఏమి రాలేదు అడగలేదే అని రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు. నీ బుద్ధి బాగాలేదు కాబట్టి
మేము రాము అని చెప్పాలి. ఇంకా అంతే. సమూయేలు అదే కదా, దేవుని మాట ధిక్కరించి దేవుని వాక్యాన్ని జీవించకుండా దేవునికి అవిధేయుడిగా జీవించాడు కాబట్టి లోకం రాజు పడిపోయాడు. కాబట్టి సమూయేలు ఏనాడగంట ఏ రోజు పోయాడా? అదే చూడండి, సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు. అంతకుముందు వచనంలో చూడండి 35వ వచనంలో, సౌలు బ్రతికిన దినలన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, పోయి దర్శించలేదు. కారణం ఏంటి? ఇలాంటి వారు దర్శించుకోవడం కూడా మంచిదే. ఒకసారి 2 సార్లు గద్దించిన అదే దావీదు గద్దిస్తే పశ్చాత్తాపడ్డాడు. 51వ 11వ వచనంలో పశ్చాత్తాపడ్డాడు. నీ పరిశుద్ధాత్మ నాకు తీసివేయద్దు, నా పాపాలు నాకు తెలిసి ఉన్నాయి అని పశ్చాత్తాపడ్డాడు. ఇతను పశ్చాత్తాపం లేదు. ఉందంటారా? పశ్చాత్తాపం లేదు, రాజీ పడలేదు. ఆయన దేవుని దగ్గర వచ్చి రాజీ పడలేదు, కానీ లోకంలో రాజీ పడిపోయాడు. చూడండి, మనం రాజీ లేని బతకాలి. ఈ లోకంలో ఎలా జీవించాలంటే దేవుని కొరకు నికార్సుగా జీవించాలి, రాజీ లేని బతకాలి, దేవుని కొరకు నిలబడాలి. మనం ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఫరో అన్నాడు, ఏమన్నాడంటే, దేశంలో అర్పణ అర్పించండి, మేము అందరినీ మా పంపించేసే దేవుడు చెప్తున్నాడు, అరణ్యానికి వెళ్ళి మేము ఆరాధన చేయాలంటే లే దేశంలో ఆరాధన చేయమన్నాడు. కానీ మోషే ఒప్పుకోలేదు. రెండవ రాజు ఏంటంటే దూరం పోవద్దు అన్నాడు. ఏమన్నాడు? అంత దూరం పోవద్దు అంటున్నాడు ఆయన. అరణ్యంలో 3 రోజుల బదులు కేవలం సరిహద్దుల వరకు వెళ్ళి ఆరాధన చేసిరండి అంటున్నాడు. అయినా ఒప్పుకోలేదు, రాజీ వల్లేదు. ఇశ్రాయేలీలు మోషే రాజీ వల్లేదు. మూడోసారి ఫరో మరో ఆఫర్ ఇచ్చాడు. ఫరో అందించిన 3 రాజు ఏంటంటే నిర్గమకాండంలో చూస్తాం 10వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల్లో, పురుషులైన వారు మాత్రమే వెళ్ళి రండి అంటున్నాడు. పురుషులు మాత్రం వెళ్ళండి అంటే ఎవరు వెళ్ళకూడదు? బలి అర్పించడానికి 3 రోజులు, మరి 3 రోజుల దూరం ఉన్న అరణ్యానికి వెళ్ళి తిరిగి మీరు రండి, మీ భార్యను ఇక్కడ పెట్టండి, మీ పిల్లల్ని ఇక్కడ పెట్టండి, అన్ని ఇక్కడ పెట్టండి, మీరు మాత్రం వెళ్ళండి అంటున్నాడు. ఈరోజు చాలామంది రాజీ పడిపోతారు. మీ పిల్లలు మీ ఇంట్లో ఉండండి, మేము పోయి ఇస్తామని చెప్పి వస్తున్నారు కొంతమంది. లేదంటారా? రాజీ పడకూడదు ఎక్కడే కానీ, కుటుంబ సమేతంగా దేవునికి రావాలి. అదే దేవుని యొక్క ఉద్దేశం. సరే, ఇది కూడా ఒప్పుకోవట్లేదని మళ్ళా 4వది ఏమన్నాడంటే ఫరో 4వ రాజు ఏంటంటే 24వ వచనం నుంచి 10వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తే, ప్రజలు వెళ్ళవచ్చు కానీ వారి పశువులు మాత్రం వెళ్ళకూడదు అన్నాడు. ఏమంట? ఏదో రాజీ పడిపోయి వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇంకా పొదం పన్న పశువులు ఉంటే అనుకున్నారా? అనుకోలేదు. అంటే పశువులు ఎందుకు కావాలంటే అర్పణల కోసం రావాలి. వీరు వెళ్ళి దేవుని ఆరాధించాలంటే బలు అర్పించాలి కదా, బలు అర్పించాలంటే పశువులు కావాలి. పశువులు ఇక్కడే పెట్టి సరిపోమంటున్నారు. అంటే దేవుని సన్నిధికి ఒడి చేతులు పోకూడదు. హల్లెలూయా. ఎలా వెళ్ళాలి? అర్పణతోనే వెళ్ళాలి. వీరు అర్పణ తెడిపెట్టి వీరు పోయి ఏం చేస్తారు అక్కడ? అందుకోసమే ఫరో మీరు అర్పణలు అర్పించకూడదు, మీరు వెళ్ళి రండి, ఆరాధించరండి. ఆరాధనలో అర్పణ ఉండాలి. ఏముండాలి? అందుకే వీరు రాజీ పడలేదు. లాస్ట్కి దేవుడు వారిని అక్కడ వెలుగు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఏదైనప్పటికీ రాజీ పడని వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. హేబేలు రాజీ పడ్డాడా? ఎలా అర్పించాడు? తనకు దేవునికి ఎక్కడే రాజీ కయ్యూను మరి రాజీ పడిపోయాడు. అయ్యో, మరి అంతగా అర్పించుకుని కొంచెం దాచుకొని ఇచ్చాడంట. హేబేలు పరిపూర్ణంగా అర్పించాడు. హనోకు దేవునితో నడిచాను, 365 సంవత్సరములు దేవునితో నడిచాడు. అయితే దేవునితో నడుచుచు తన పిల్లల గంటూనే నడిచాడు. అంటే కుటుంబ జీవితం కలిగి దేవునితో నడిచాడు, యథార్థంగా నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. రాజీ పడలేదు ఎక్కడే కానీ. కుటుంబం లోకంలో రాజీ పడకుండా దేవునితో నడిచాడు. అలాగ నడవాలి. రాజీ లేకుండా దేవునితో మనం నడవాలి. హల్లెలూయా. హనోక్ నడిచాడు. నోవాహు, లోకంలో అందరూ పాడైపోయారు. ప్రజలందరూ నరుని చేసేందుకు దేవుడు పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఒకే ఒక నీతిమంతుడు దేవుడికి కనపడ్డాడంట. అతను అందరినీ నాశనం చేద్దామంటే ఒక నీతిమంతుడు కనపడ్డాడు. ఒక నీతిమంతుడు ఎవరంటే నోవాహు. నోవాహు ఎవరితో రాజీ పడకుండా నా కొరకు ప్రతి జనాంగంలో కూడా ఆయన కోసం నిలబడి ఒకరైనా ఉంటారు. నోవాహు దినాల్లో ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన బట్టి ఆయన కుటుంబం రక్షించబడింది. ఈరోజు ఆయన జనాంగంలో మనం ఉండాలి. నోవాహు రాజీ పడకుండా జీవించాడు కాబట్టి నోవాహుని బట్టి తన కుటుంబం రక్షించబడింది పడవలో. దేవునికి స్తోత్రం. అలాగే మోషే రాజీపడ్డా? ధనంతో రాజీపడ్డా? హెబ్రీ 11:23 చూస్తాం కదా. మోషే పెద్దవాడైనప్పుడు రాజు కుమార్తె కుమారుడు అనిపించుకుని ఇష్టపడలేదు. ఐగుప్తుల ధనము కంటే, ఐశ్వర్యము కంటే దేవుని ప్రజల కొరకు నిందలు అవమానాలు మేలని యోచించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజీ పడకుండా మోషే బతికాడు. అలాగే దావీదు రాజీ పడ్డా? రాజీ పడలేదు ఎక్కడే కానీ. ఒకసారి తప్పిదం చేసిన వెంటనే పశ్చాత్తాపం పొంది ఇడిచిపెట్టేశాడు.
అంతేగాని రాజుగా అలా ఉండిపోయాడా? లేదు, దేవుని కోసం జీవించాడు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, యెహోషువ రాజు పడ్డాడా? అందరూ మీరు ఎలాగైనా వెళ్ళిపోండి, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవించదము. నేను నా ఇంటి వారము యెహోవాను, పాట అయితే పాడుకుంటాము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. వీళ్ళెవరే పాడుతుంటారు, ఇంట్లో ఎవరు ఉంటారు? మళ్ళా అర్థమైందా? కుటుంబంతో కలిసి వాడుకోవాలి. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదమని. యెహోషువ రాజుబడి, అందరూ రాజుబడి లోకంలో కలిసిపోతుంటే ఎవరు అటన్నా పోండి, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రం దేవుని ఆరాధిస్తాం అంటే ఇశ్రాయేలు అందరూ ఒకవైపు వెళ్ళిపోయినా నేను మాత్రం వెళ్ళను, దేవుని కోసం నిలబడతాను, జీవిస్తానని చెప్పిన వ్యక్తి యెహోషువ. అలా రాజ్యపడకుండా జీవించాలి. చూడండి, అలాగే దానియేలు శ్రమలు వచ్చాయలేదా? శ్రమలు వచ్చాయలేదా? ఎంత శ్రమలు వచ్చాయి? నీవు ఒక నెల రోజులు ఏమోనే కానీ ఏ దేవునైనా ఆరాధించకూడదు, ఆరాధించే సింహాల బోన్లోకి వేస్తామంటే అమ్మో ఆరాధించే సింహాల బోన్లోకి వేస్తారంట అని చెప్పి నోరు కూర్చుండారు. ఎవరు యేసు దేవుని ఆరాధించట్లేదు. కానీ దానియేలు మాత్రం నేను మానను, నేను రాజీపడను అని చెప్పి యథార్థంగా దేవుని ఆయన ప్రార్థన సమయంలో వెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాడంట. ఈ కారణాన్ని బట్టి సింహాల బోన్లోకి వేశారు. నో ప్రాబ్లం, సింహాల బోన్లోకి వెళ్ళడానికైనా సిద్ధమే కానీ నేను రాజీపడమని చెప్పాడు. సింహాల బోన్లోకి వెళ్ళారు కానీ సింహాలు ఏం చేశాయి? నోరు కూర్చున్నాయి. అంతేనంటారా? సింహాల బోన్లో సింహాలు ఏం చేశాయి? వాళ్ళ రాజ్యంలో అవి నోరు మూసుకొని కూర్చున్నాయి. సింహాల బోనే సింహాల రాజ్యం కదా. ఆ రాజ్యంలో దాని వెళ్ళిపోతే ఏమేం జరిగింది? మౌని నెయ్యి కూర్చున్నాయంట. దేవుడు దాన్ని కుట్లు వేసేసాడు నోటికి. అవి చూస్తూ కూర్చున్నాయి. నాకు తెలిసి అవి ధన్యత దానికి వచ్చి ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుని ఆరాధించే వారి మధ్యలో అవి కూర్చొని ఉండడం, నిజమైన ఆరాధికుడు అడుచు కూర్చోవడం నిజంగా దానికి ధన్యత ఏంటది. అలాగే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బాకాను ఊదినప్పుడు మరి నెబుకద్నెజరు ప్రతిమకు నమస్కారం చేయాలంట అంతా. కానీ వీళ్ళేం రాజ్యపడ్డారా? అంటే అక్కడ ఇశ్రాయేలు ఉన్నారు, యూదులు అనబడిన వారు ఉన్నారు, అందరూ సాగిలపడ్డారు. కానీ ముగ్గురు మాత్రం సాగిలపడలేదు. అంటే కొంతమంది రాజీ పడిపోయారు. అర్థమవుతుందా? ఒకసారి దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు రాజు గురించి భోజనం చేయలేదు. వీళ్ళు మాకు శాకాహారం పెట్టమని చెప్పి రాజీ పడలేదు. వాళ్ళతో పాటు అందరూ కలిసి భోజనం చేశారేమో. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఐగుప్తులో నుంచి బానిసగా వచ్చిన వారు అందరూ భోజనం చేశారు. కానీ ఈ నలుగురు రాజీ పడలేదు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా సాగిలపడలేదంట. రాజు కోపం వచ్చింది. వచ్చి ఏం చేశాడు? ఏంటి నిజమా? బాగా ఊదినప్పుడు మీరు ఎందుకు నమస్కారం చేయలేదంటే నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఓ నెబుకద్నెజరు రాజా, మేము సేవిస్తున్న దేవుడు జీవం గల దేవుడు, మమ్మల్ని అగ్ని నుంచి మరి రక్షించడానికి సమర్థుడు అయినా, ఒకవేళ రక్షించబడిపోయినా పర్వాలేదు, మేము రాజీ పడము. అర్థమవుతుందా? నేను ఆరాధించాను, మరణమైనా ఏమైనా పర్వాలేదు. అయితే రాజు కోపం వచ్చి అగ్నిగుండాన్ని 7 అంతలు చూశారంట. వీళ్ళు తెచ్చి ఏంట్రా అన్నాడు. ఏసేకి పోయిన వారు షండులు, బలాఢ్యులు, ఎలా బలమైన వాళ్ళు. వాళ్ళని త్రోస్తే ఏమొచ్చింది? అగ్ని బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఆ షగకి వాళ్ళు వచ్చారంట పడి. షండులు షగకి చచ్చిపోయారు. కానీ వీరికైతే అగ్ని షగ కాదు కదా, అగ్ని వాసన కూడా అంటలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపల 3 ఉన్నారు, కన్ను తెసి చూస్తే 4 ఉండారు. ఏంటి రాజు అడుగుతున్నారు, ఎంతమంది మీరు వేసినదంటే 3 నాకేంటో 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు, అతను దేవ స్వరూపం మరి రూపం కలిగి వాడే ఉన్నాడు, వాళ్ళని ఫస్ట్ బయట తీయండి అంటున్నాడు. బయటకు వచ్చారు కానీ వాళ్ళ వస్త్రాలకి ఏం కాలేదు, వారికి అగ్ని వాసన అంటలేదని రాయబడింది. అంటే రాజీ పడకపోతే నీకేది నీ అడ్డుకోలేదు, ఏది నీకు శ్రమ రాదు. అమ్మో రాజీ పడకపోతే శ్రమ అనుకుంటారు కొంతమంది, రాజీ పడకపోతే ఉద్యోగం రాదనుకుంటారు కొంతమంది. చాలామంది యవన బిడ్డ ఉద్యోగం మానేసింది. ఎందుకు తెలుసా? రాజీ పడకుండా. మన సంఘస్వరంలో ఒక బిడ్డ వాళ్ళ టీం ఉంటుంది కదా, నీకు ప్రమోషన్ కావాలా రాజీ పడాల్సిందే, అంటే మాతో నువ్వు ఉండాల్సిందే. మేము అడిగిపోతే మేము పార్టీకి పోతే పార్టీకి రావాలి, రూమ్ పోతే రూమ్ రావాలి, అడిగిపోతే రావాలి. నో, నీ ఉద్యోగం వద్దు, నువ్వు వద్దు, రాజీ నో రాజీ. నాకు దేవుడు ఇంకోటి ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడా ఇవాడా? ఈరోజు చాలామంది రాజీ పడిపోతున్నారు లోకంలో. పోకపోతే వాడు ఉద్యోగం వేయడేమో, నాకు సినిమా వాళ్ళు అయితే నాకు యాక్షన్ మరి నేను రాజీ పడకపోతే వాళ్ళు హీరోయిన్గా తీసుకోరేమో, రాజీ పడకపోతే నాకు అది హీరేమో ఇది హీరేమో, చాలా రాజీ పడిపోతున్నారు. రాజీ పడ్డావా నరకానికి పోతావు. రాజీ లేని బతుకు బతకడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఈరోజు చాలామంది రాజీ లేకుండా బతికేవారు కూడా ఉన్నారు లోకంలో. చాలామంది సాఫ్ట్వేర్ అంటున్నారు, చేయండి మంచిదే, కానీ నిజమైన దేవుని బిడ్డ
ఎక్కడే కానీ రాజీ పడకుండా దేవుని నిలబడు. ఉద్యోగం పోతే పోనీ కాక ఇంకోటి ఇస్తాడు. అర్థమైందా? ఆ ఉద్యోగం ఉండలేదా, నిన్నే ఉద్యోగం ఇచ్చి వాడిగా పెడతాడు. అంతే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఉద్యోగం పెట్టి నువ్వే ఉద్యోగం ఇచ్చే స్థితికి నేను దేవుడు తీసుకెళ్తాడు. దేవుడు ఉన్నతంగా తీసుకెళ్తాడు, కానీ దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి దేవుని కోసం నువ్వు ఏదైతే వదులుకుంటావో అది దేవునికి ఆశీర్వాదంగా మారుస్తాడు. ఈరోజు సేవలో సాగుతున్న మా జీవితాన్ని కూడా ఎన్నో వచ్చాయి, రాజీ పడకుండా ఏమైనా వదిలేసాం. దేవుని కోసం రాజీ పడము. కారణం ఏంటి? మనము క్రీస్తు వైపు చూడడం. అందుకే ఆయన వాక్యం సెలవిస్తుంది, నా కడి మీద చేయబెట్టిన ఎన్నిక చూడొద్దు అంటాడు. ఎన్నిక చూడడం అంటే రాజీ పడ్డామని, ఎన్నిక చూడలేదంటే దేవుని కోసం జీవిస్తున్నామని. అందుకే నా మీద చేయబెట్టి నీవు ఎన్నిక చూడొద్దు, ఎవరి మాట లక్ష్యం పెట్టద్దు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఈడ ఇస్తాడు. కాబట్టి నన్ను పోషించాడు, నిన్ను కూడా పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు? కొంతమంది అనుకున్నారు, మేము లేకపోతేనా, దశమం రాకపోతేనా, మేము లేకపోతేనా సంఘం అయిపోతుందా? ఒకరున్నా సాగిపోతుంది సంఘం. దేవునికి స్తోత్రం. సంఘం శేషించిన వారు కొంతమంది ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నవారు ఉన్నారు. వారు కావాలి దేవునికి. సాధి సంఘంలో తమ వస్త్రాలు అపవిత్రపరచుకున్న వారు ఉన్నారా? లేదా? ఉన్నారు. నేటి దినాల్లో కూడా ఉన్నారు. వాళ్ళు మన ముందుగాక. హల్లెలూయా. అపోస్తులు రాజీ పడలేదు, మరణమైనా సాగిపోయారు. అపోస్తలుడైన పౌలు రాజీ పడ్డా? పడలేదు. మళ్ళీ వాళ్ళకి సాధ్యమైంది, నీకెందుకు సాధ్యం కాదు? రాజీ పడద్దు. మొన్న ఒక ఫోటో చూశాను. ఒక తల్లి తన బిడ్డలకు పాలు ఇవ్వడానికి, అనగా వాళ్ళకి ఆహారం పెట్టడానికి తనకు బొచ్చంతా అమ్మేసుకుంది, గుండు కొట్టించుకుంది. ఏం చేసింది? ఎంటుకలు అమ్మి 150 రూపాయలు వస్తే దాంతో వాళ్ళకి అన్నం పెట్టిందంట. మొన్న రీసెంట్గా ఫోటో చూశాను. నిజంగా తల్లికి నమస్కారం పెట్టాలి. పడక పని చేయలేదు, ఎవరో పక్కన పండుకోలేదు. బతికించుకోవడానికి, బతకడానికి ఎవరో పక్కన పండుకుందా? రేపొద్దున నాకు అనిపించింది, జుట్టే కాదు తన అవసరమైతే ప్రాణమైన ఇస్తుందేమో, కానీ పాపం చేయదు. అట్లా రాజీ పడిన వాళ్ళు ఉన్నారు లోకంలో. అలాగే మనం ఎందుకు జీవించకూడదు? రాజీ లేని బతకాలి. హల్లెలూయా. మనము లోకంలో వేరే జీవించాలి. ఎంత టైం? రైట్, చాలా టైం అయిందా? రైట్, నేను చూసుకోవట్లేదు. సరే, బీ కంటిన్యూ చేద్దాం. రాజీ లేని జీవితాన్ని జీవిద్దాం. హల్లెలూయా. రాజీ పడద్దండి. రాజీ పడ్డావా నరకానికి పోతావు. రాజీ పడద్దు, దేవుని కోసం నిలబడ్డు. మరొకసారి ఈ వాక్యం చదువుకుందామా? ముగిద్దాం. మళ్ళీ ఒకసారి బీ కంటిన్యూ చేద్దాం. ప్రభు చిత్తమైతే 4వ వచనాన్ని మరొకసారి చదవండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అర్హులు అనగా యోగ్యులు, అర్హులు అనగా తగినవారు. హల్లెలూయా. తగినవారు. దేనికి తగినవారు? ఆయనతో కూడా నడిచేకి తగినవారు. కాబట్టి నీ జీవితంలో రాజీ పడద్దు. పవిత్ర ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని కాపాడుకో. రాజీ పడద్దు. ఏ విషయంలో రాజీ పడకుండా నిలబడి దేవుని కొరకు దేవుని దీవిస్తాడు. హల్లెలూయా. ఎంత విన్నా కానీ నా బతుకు నాది అనుకుంటే అయితే ఓ గుంపు ఉంది, ఆ గుంపులో నీవు ఉండవు. కాబట్టి రాజీ లేకుండా జీవితం దేవుని కోసం నిలబడండి. ఈరోజు చాలామంది డబ్బు కోసం పనికి వెళ్ళేవారు, డబ్బు కోసం లోకంలో వెళ్ళిపోయేవారు రాజీ పడిపోతున్నారు. అలా రాజీ పడద్దు. రాజీ లేని జీవితం దేవునితో రాజ్యం వెళ్ళే జీవితంగా మార్చబడుతుంది. హల్లెలూయా. రాజీ లేని జీవితం దేవునితో వెయ్యేళ్ళ పరిపాలన రాజ్యం చేసే వారిగా నేను మారుస్తుంది. కాబట్టి రాజీ పడకుండా సాగిపోతాం దేవునికి. మీరు అలాంటి రాజీ లేకుండా మీరు బతకండి. ఓ ప్రత్యేక జనాంగంగా మీరుండండి. ఆ గుంపులో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సాధి సంఘంలో కొందరున్నారు, ఇక్తు సంఘంలో కూడా కొందరా అందరా అందరూ ఉండాలి. హల్లెలూయా. అలాంటిగా ఉండాలని, అలాంటి జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి సమయం ఇస్తున్నాడు. కాబట్టి అలాంటి జీవితం జీవిద్దాం. మేము కూడా రాజీ లేకుండా బతకాలని సిద్ధపడ్డాం. అర్థమైందా? డబ్బు కోసమో, లేకుంటే బ్యాగుల కోసమో, బత్యం కోసమో, దేనికోసమో పరిగెత్తే వాళ్ళు కాదు. దేవుని కోసం నిలబడదాం. ఏమున్నా లేకపోయినా దేవునికి నిలబడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు అంత కలిగించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. జీసస్, ప్రతి వారు కళ్ళు మూసుకొని ప్రార్థన లెక్కించండి. ఈ సమయంలో ఇతడు వాక్యం మనలో ఫలించినట్టుగా ఎలీషా ప్రార్థన చేస్తే లెక్కిద్దాం. సెట్టింగ్స్లో తప్పు చేసిన